అన్ని చాలా బాగున్నాయి సార్. సిబిఎస్ఈ సిలబస్ మాకు చాలా డెప్త్ గా ఉంది సిలబస్. అసలు చాలా నేర్చుకున్నాం ఆ సిలబస్ నుంచి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి చెప్పాల్సింది ఏముందండి. స్కూళ్ళల్లో మార్పులు వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్ మార్పులు, ఆరోగ్య సంక్షేమాలు ఎన్నెన్ని వచ్చినాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ ముందు ఎలా ఉండేవి సార్ ఎలా ఉంది. నేను గవర్నమెంట్ స్కూల్ చదువుతాను విద్యార్థి నేనే. అసలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇటువైపు తెలుగు ఇటువైపు ఇంగ్లీష్ మాకు రెండు మంచిగా అర్థమవుతున్నాయి. ట్యాబ్లు డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ. అసలు ఇంత ముందు అయితే మిడ్ డే మీల్స్ అసలు ముట్టుకునే వాళ్ళమే కాదు, ఇప్పుడు రోజు మిడ్ డే మీల్స్ తింటున్నాము. ఎగ్ చిక్కి రాగి చావు అసలు ఎన్ని ఇస్తారు. అసలు జగన్ మావి గురించి చెప్పడానికి మాటలు లేవు. అభిమానాన్ని ఆవేశాన్ని ఆపుకోలేదు, అభిమానాన్ని ఆపుకోలేదు ఇక్కడ. ఎందుకంత అభిమానం? ఏం చేశాడని మీకు? అంటే అమ్మఒడి కానీ అన్ని సౌకర్యాలు అన్ని అందుతున్నాయా మీకు? అన్ని అందుతున్నాయండి. అసలు వాలంటీర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్ని అందించడానికి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అందుతున్నాయి. అసలు ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలో అవన్నీ అందుతున్నాయి. ఎవరికి అందాల్సి వాళ్ళకి అందుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశారు కదా, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీకు ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అప్పుడు మీకు? చంద్రబాబు ఉన్నప్పుడు సైకిల్స్ ఇచ్చడం తప్ప నాకు ఎడ్యుకేషన్ అసలు నచ్చేది కాదు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్కి భయపడి నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇప్పుడు జగన్ మావి వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో అనగానే లేడీస్కి వాష్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉండేది అని గతంలో అనేవారు. ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎవరు చెప్పారు లేడీస్కి వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయని? గతంలో ఉంది అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేను సార్. అవి మాటలు ఎలా వస్తాయి? ఓకే, అంతా ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా? సూపర్. ఇంగ్లీష్ మీడియం కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, కంప్యూటర్స్ కానీ, ట్యాబ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. సిబిఎస్ఈ సిలబస్ మాకు చాలా డెప్త్ గా ఉంది సిలబస్. అసలు చాలా నేర్చుకున్నాం ఆ సిలబస్ నుంచి. ఇంగ్లీష్ మీడియం బాగానే జరుగుతుందా? టీచర్స్ కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది బాగానే ట్రైనింగ్ చేస్తున్నారు? టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు సార్. సో ప్రెజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మీకు ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ సార్, టైం టు టైం. స్కూలింగ్ లో యూనిఫామ్ నుంచి బుక్స్ వరకు అన్ని ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితమే సార్. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మీకు సీఎం చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారు? జగనే రావాలి, మళ్ళీ జగనే రావాలి సార్. నీకు అమ్మఒడి వస్తుందా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ స్కూల్ బాగుందా, మీ స్కూల్ బాగుందా? మా ఫ్రెండ్స్ స్కూల్ బాగుంది. ఎందుకు మీ ఫ్రెండ్స్ స్కూల్ బాగుంది అంటున్నావు? మరి జగనన్న పరిపాలన ఎలా ఉందమ్మా? అమ్మఒడి కావచ్చు, మిగిలిన కావచ్చు, ఎలా ఉంది? బాగుంది. మా మమ్మీకి కూడా స్థలం వచ్చింది. మీ మమ్మీకి స్థలం ఇచ్చారా? మళ్ళీ గెలుస్తారా జగనన్న? మళ్ళీ గెలుస్తాడా జగనన్న? గెలుస్తాడా గెలవడా? గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ వైపు నీలాంటి పిల్లలంతా ఉన్నారు కదా. నేను అస్సలు లేను. మరి నువ్వు పవన్ కళ్యాణ్ ఒకవైపు, జగన్ మామ ఒకవైపు ఉంటే ఎవరికి వేస్తావు ఓటు? ఎవరి వైపు వెళ్తావు నువ్వు? జగన్ వైపు వెళ్తావు. అంటే మీలాంటి పిల్లలంతా జగన్ వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తారు అంటున్నారు కదా. అది అసలు కదా. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళకి పవన్ కళ్యాణ్ కోటేస్తా ఉంటున్నారా, జగన్ కోటేస్తా ఉంటున్నారా? తెలియదు. నువ్వైతే ఎవరికి వేస్తావు ఓటు? జగన్ కి వేస్తావు, గెలిపించుకుంటావు. నీ కోటే లేదు కదా, ఎట్లా గెలుస్తాడు మరి? నాకు 18 years వచ్చాక వేస్తాను. అప్పుడు వేస్తావు. అప్పటి వరకు జగన్ అన్నే కావాలని కోరుకుంటున్నావా? థ్యాంక్ యూ. నీ మొదటి ఓటు వస్తే ఎవరికి వేస్తావు? జగన్ కి వేస్తా. ఇష్టం అంటే ఇష్టమేం కాదు, కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బానే ఉంది. కొంచెం అందరూ కొంచెం హ్యాపీగా ఉన్నారు. గెలుస్తారని నమ్మకం ఉంది. గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. జగన్ వేస్తా. జై జగన్, జై జై జగన్. అక్క చెల్లెమ్మలందరికీ ఎన్ని చేయలేదు, ఎన్ని పథకాలు ఇవ్వలేదు. మాకు అందరికీ రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదు. మాకు జగన్ కాబట్టి జగన్ అన్న వస్తాడు. మళ్ళా రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదు. ప్రతి ఆడపడుచుకి ఆయన పుట్టింటి పట్టు చీర కాకుండా ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆడవారికి ప్రాధాన్యత ఇస్తారు. దానికి ఖచ్చితంగా జగన్ గారు వస్తారు, రావాలి కూడా వస్తారు. ప్యాకేజీ బాబు కళ్యాణ్, ప్యాకేజీ బాబు పవన్ కళ్యాణ్. అడికి ఏమొచ్చు, అడి ఏం చేస్తాడు? పరిపాలనకి ఏం చేస్తాడు? బ్రేక్ డాన్స్ తొక్కుతాడు వచ్చి. చంద్రబాబు నాయుడు ఆడు ఎంత పరిమాణం ఏమో తెచ్చి కొడుకుని దేశాన్ని పరిపాలించని చూస్తున్నాడు. ఆడేమొస్తాడు, ఆడేం చేస్తాడు? అయితే పవన్ కళ్యాణ్ వస్తా ఉంటాం మళ్ళీ.
ఆడేం చేసాడు వస్తాడు ఆడెవడాడు ఆడెవడాడు ఎవడాడు నేను కోపదాన్ని ఆడు కోపడు రమ్మను రాడు మీటింగ్ జరిగింది ఎంత జనం వచ్చారా